మండలిలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ చేయకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు. కళ్యాణ్ లక్ష్మి చెక్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందన్నారు. ఈ సభలో కూర్చున్నందుకు సిగ్గుపడతా ఉన్నా సార్. ఈ లెక్కలు చూసిన తర్వాత ఒక బలహీన వర్గాల సెక్షన్ నుంచి ఈ సభకు వచ్చినటువంటి నేను ఈ లెక్కలు చూసిన తర్వాత కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది సార్ వాస్తవానికి. దాంతోపాటు ఇంకా ఇది నా సభనేనా, అసలు నా ప్రజలకు సంబంధించిన సభనేనా కాదా అనేటువంటిది అనిపిస్తూ ఉంది సార్. ఐ మీన్ గవర్నమెంట్ సార్. ఇక్కడ 2,02,298 మంది బీసీ విద్యార్థులకు మేము స్కాలర్షిప్ ఎగబెట్టినామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది సార్. ఈ ప్రభుత్వం చేసిన కథ దానికి ఎట్లా అంటే సార్, బడ్జెట్ దాంట్లో 2026 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పేజ్ నెంబర్ 254లో సార్ 42,468 మందికి స్కాలర్షిప్లు ఇచ్చినామని చెప్పారు సార్. ఓన్లీ విద్యాపరమైనటువంటి అంశంలోనే 3,512 కోట్ల రూపాయలు ఎగబెట్టింది సార్ ఈ ప్రభుత్వం బీసీలకు. ఓన్లీ విద్యా అంశమే సార్. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లో సార్ 782 కోట్లు ఎగబెట్టింది ఈ 2 ఏళ్లలో. ఈ ప్రభుత్వము అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ తీసుకొస్తామనేటువంటి మాట చెప్పింది కాబట్టి ఈ కండ్ల ముంగట కనిపిస్తున్న సాక్ష్యాలన్నీ సభ ముందు పెడుతూ బీసీలకు సప్లాను అమలు చేసేటువంటి ఇష్టం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి, లేకపోతే ప్రభుత్వం ఓపెన్ గా చెప్పేయచ్చు ఇది మీ ప్రభుత్వం కాదా, మీకు మేము నిధులు ఇవ్వదలుచుకోలేదనేటువంటి మాట క్లారిటీగా చెప్తే మేము మమ్మల్ని గెలిపించి ఇక్కడ తోలిచ్చిన ప్రజలకన్నా క్లియర్ గా చెప్తాం సార్. ఇక్కడ కళ్యాణ లక్ష్మి పైసలు సార్, పెళ్లి చేసుకునేటువంటి కళ్యాణ లక్ష్మి, ఈ తులం బంగారం దేవుడేరుగా ఉన్న పైసలు ఖర్చు పెట్టలేదు సార్. ఇక్కడ వీటన్నిటిపైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా తీసుకోదా, ఈ బాధలకు ఇక్కడతో ఫుల్ స్టాప్ ఉంటుందా ఉండదా, ఈ బాధలకు ఇక్కడతో ఫుల్ స్టాప్ ఉంటుందా ఉండదా, బీసీల అంశం చర్చ తేలాల్సిందే సార్. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మాకు న్యాయం చేయండి.